రఘురాం వాళ్ళందరూ ఇంటికి రావటంతో ఆచ ప్రభాస్‌ని తన బెడ్‌రూమ్‌లో దాచిపెట్టి ఉంటుంది. అప్పుడే ప్రభాస్‌ని వెనుక దారి గుండా బయటికి పంపించేస్తుంది. అయితే బావి దగ్గర ఉన్న పద్మ వెళ్ళిపోతున్న ప్రభాస్ గారిని పట్టుకొని "రేయ్ ఆగరా! ఆగరా!" అని అరుస్తూ ఉంటుంది. అయితే ప్రభాస్ పారిపోతాడు. తర్వాత పద్మ లోపలికి వచ్చి ఆ ప్రభాస్ గారిని ఈ ఆద్య ఇంటికి పిలిపించుకుంది అని చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మరు. "నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆద్య అంటే నీకు మొదటి నుంచి గిట్టదు కదా! అందుకే ఇలా మాట్లాడుతున్నావు" అని రఘురాం, జానకి, బామ్మ అందరూ పద్మనే తిడతారు. ఒసేయ్! నేను నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టనే అని పద్మ ఆచి బుగ్గల్ని పట్టి గిల్లేస్తూ కోపంతో రగిలిపోతూ చెప్పి వెళ్ళి ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రభాస్ దగ్గర నుంచి ఆచికి ఫోన్ కాల్ వస్తుంది. వీడిప్పుడు కాల్ చేస్తున్నాడేంటి అని, ఏంటి అని ఆద్య ఫోన్ని తీసి అరుస్తూ ఉంటుంది. అప్పుడే పద్మ ఇదంతా చాటుగా వింటూ ఉంటుంది. నేను నీకు ఫోటోలు పంపించాను చూసావా అని అడగటంతో నేను చూడలేదు, ఏం పంపించావు అని ఆద్య అంటే చూసి ఫోన్ చేయి నీకే తెలుస్తుంది అని ప్రభాస్ చెప్తాడు. అప్పుడు ఆద్య ఓపెన్ చేసి చూడగా ఒక గదిలో శోభనం కోసం రెడీ చేసినట్లుగా పువ్వులతో మొత్తం డెకరేట్ చేసి ఉంటుంది. ఏంటిది అని ఆద్య అరుస్తూ ఉంటుంది. అందంగా ఉంది. నువ్వు కనుక రాత్రికి తెల్ల చీర మల్లెపూలు కట్టుకొని నేను చెప్పిన ప్లేస్కి, అదే ఇప్పుడు నీకు ఫోటో పంపించాను కదా ఆ ప్లేస్కి రావాలి. నువ్వు రాలేదనుకో అప్పుడు ఫోటోలు వీడియోలు వెంటనే శౌర్యకి వెళ్ళిపోతాయి అని ప్రభాస్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి తెల్ల చీర మల్లెపూల అని ఆద్య అరుస్తూ ఉంటుంది. చూడు సరైన సమయానికి నువ్వు రాలేదనుకో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేనైతే వీడియోని శౌర్యకి పంపించేస్తాను. తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ప్రభాస్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. రే నిన్ను చంపేస్తానంటూ ఆద్య అరుస్తూ ఉంటుంది. ఏంటి తెల్ల చీర మల్లెపూలు వేసుకొని ఇది రాత్రికి ఆ ప్రభాస్ గాడి దగ్గరికి వెళ్తుందా, ఈరోజు చెప్తానే నిన్ను అందరికీ కూడా పట్టించేస్తాను అని పద్మ అనుకుంటూ ఉంటుంది. అస్మిత, ప్రశాంత్ ఇద్దరూ కలిసి పేపర్ లీకేజ్ కుట్ర చేశారని రామలక్ష్మి వీడియో చూపించటంతో శౌర్య ప్రశాంత్ని బెల్టుతో కుమ్మేస్తూ ఉంటే రామలక్ష్మి అస్మిత చెంప పగలగొడుతుంది. రవీంద్ర, ప్రమీల చెంప పగలగొడతారు. ఇక చివరగా శౌర్య బెల్ట్ తీసుకొని అస్మిత దగ్గరికి వెళ్తుంటే అస్మిత స్పృహ కోల్పోయినట్లు నటిస్తూ ఉంటుంది.